జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం, యూత్ ఐకాన్. అంతేకాదు నందమూరి ఫ్యామిలీలో మూడవ తరం సూపర్ స్టార్. జూనియర్ 2009లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు. ఏకంగా ఉమ్మడి ఏపీలో అనేక జిల్లాల్లో తిరిగి 100కు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ తరపున అదరగొట్టిన స్పీచ్లు ఇచ్చారు. అయితే ఆ తరువాత మళ్ళీ జూనియర్ టీడీపీ ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికీ 15 ఏళ్ళు అవుతోంది. మధ్యలో 2 ఎన్నికలు జరిగాయి. 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది. ఈసారి ఎన్నికలు టీడీపీకి ఒక విధంగా చావో రేవో అన్నట్లుగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారానికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు అన్నది కూడా ఆసక్తికరమైన అంశం కాబోతోంది. అందరి విషయం ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు అన్న చర్చ కూడా వస్తోంది. అయితే దీని మీద జూనియర్ అన్న హీరో కళ్యాణ్ రామ్ కొన్ని విషయాలు చెప్పారు. ఆయన లేటెస్ట్ మూవీ డెవిల్కి సంబంధించి వివరాలు తెలియజేస్తూ ఇస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో జరిగే ఎన్నికల్లో ఎటువైపు అన్నదానికి కాసేపు ఆలోచించిన మీదట కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, తాను ఒక్కడినే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేను అన్నారు. తమ కుటుంబం అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. కుటుంబం అంటే తాను, తారక్ అని చెప్పేశారు. అంటే జూనియర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వస్తారు అన్నమాట. ఆ డెసిషన్ టీడీపీ ప్రచారానికి అనుకూలంగా ఉండబోతుందా, లేక రాజకీయాలు మనకెందుకు అని సైలెంట్గా ఉండడమే డెసిషన్ కాబోతుందా అన్నది తెలియదు. అయితే జూనియర్ వైఖరి చూస్తే మాత్రం ఆయన సీరియస్గా తాను ప్రొఫెషన్ మీదనే దృష్టి పెట్టి ఉన్నారు. RRRతో గ్లోబల్ స్టార్ అయ్యారు. దాంతో ఆయన లేటెస్ట్ మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. ఇక ఆ బిజీలోనే జూనియర్ ఉన్నారు. ఇదే మాటను కళ్యాణ్ రామ్ కూడా చెబుతూ సినిమాలు అంటే వేరు, రాజకీయాలు వేరు అని చెప్పుకొచ్చారు. అందువల్ల తాను, తారక్ కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక ఫ్యామిలీ అంటే తారక్ మాత్రమే మిగిలామని కూడా కళ్యాణ్ రామ్ చెప్పడం విశేషం. నిజానికి నందమూరి ఫ్యామిలీ అంటే 10ల సంఖ్యలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీరంతా అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ మీద సానుభూతి వ్యక్తం చేస్తూ వైసీపీ సర్కార్కి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా జూనియర్, కళ్యాణ్ రామ్ సైలెంట్గా ఉన్నారు. బహుశా రేపటి ఎన్నికల్లో కూడా అదే సైలెంట్ మెయింటైన్ చేయవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు వెంట నడుస్తుంది. ఆయనతో చాలా కాలం విభేదించిన దగ్గుపాటి ఫ్యామిలీ కూడా బాబుకు దగ్గరవుతోంది. కానీ ఇప్పుడు చంద్రబాబు విషయంలో దూరంగా ఉంటూ రాజకీయ నీడ పడకుండా జాగ్రత్తగా నెట్టుకుని వస్తున్నది మాత్రం కళ్యాణ్ రామ్ జూనియర్ అని మాత్రమే చెప్పాలి. ఈ ఇద్దరే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరి సినిమాలే ప్రపంచంగా మార్చుకున్న జూనియర్ మాత్రం ఏపీ రాజకీయాల వైపు తొంగి చూడకపోవచ్చు అని చర్చ అయితే సాగుతోంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.